సో దీంతో పాటుగా హనీ, నేను ప్యూర్ హనీ తీసుకుంటున్నానండి. ఇది నేను యాక్చువల్గా అయితే డైలీ మా ఊర్లో అయితే, మా ఊరు విలేజ్ కాబట్టి మేము ఉండేది ఇప్పుడు ఏలూరు, బట్ మా విలేజ్లో వచ్చేసి విసనపేట దగ్గర, అక్కడ నాకు ప్యూర్ హనీ దొరుకుతుంది. మా డాడీ ఎప్పుడు తీసుకొని నాకు ఇస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు, లేదా నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. కానీ ఇది వచ్చేసి నేను డైలీ ఎప్పుడూ సరే డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏలూరులో ఒక చోట తీసుకుంటాను. అక్కడ వచ్చేసి ఈ హనీ పర్చేస్ చేశాను. ఈ హనీ ఏంటంటే ఫామ్ నుంచి తీసుకున్నారు. ఫామ్ నుంచి తీసుకోవడము, వీళ్ళు ఇలా నార్మల్ బాటిల్స్లో అమ్మడము. అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే డాబర్ హనీ అండ్ అంటే కంపెనీ హనీ, అండ్ అలాగే ఇది ఫామ్ నుంచి ఇలా తీసుకొచ్చిన హనీ కూడా పక్కన పెట్టి అమ్ముతున్నారు. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి అన్నారు. మనకి తెలుస్తుంది కదా పాకంతో ఉంటే అలా తీయగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది అనేది. ఇది తేనె అనేది కొంచెం థిక్నెస్గా ఉండడం, అండ్ అలాగే ఒక హనీ బీ నుంచి వచ్చిన ఒక ఫ్లేవర్ ఒక సపరేట్గా ఉంటుంది. అది తెలిస్తే కనుక మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ హనీలో తెలుస్తుంది. సో నేను అలా టెస్ట్ చేసి తెచ్చుకున్నాను. చూసారా, మనకి ఇలా లైట్ షేడింగ్ వచ్చింది కదా బాటిల్లో, ఇలా కూడా వస్తుంది మనకి ప్యూర్ హనీ వస్తే. అదే మనకి పాకంతో తయారు చేసిన హనీ వచ్చేస్తే మనకి జారుతూ ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఇలాంటి లైట్ షేడ్ కలర్లో బాటిల్ అనేది మారదు. సో అందుకే దీనిలో ఒక స్పూన్ లేదా స్పూన్నర వేస్తున్నాను. ఇంకా దీనిలో షుగర్ అనేది ఇంకా యాడ్ చేయడం లేదు. సో ఇంకా పూర్తిగా దీంతోనే తీసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా డైలీ ఇలానే చేస్తాను. కాకపోతే